మెగా హీరోల్లో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ని తెచ్చుకున్న హీరో బన్నీ అలియాస్ అల్లు అర్జున్. బన్నీ రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాలతో 50 కోట్ల సినిమాలను అందుకొని సౌత్లో రేర్ రికార్డు అందుకున్న హీరోగా నిలిచాడు. ఆ 3 సినిమాల తరువాత ఇప్పుడు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. సింహ, లెజెండ్ లాంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయిన బోయపాటి శ్రీను, బన్నీ కాంబినేషన్లో సరైనోడు సినిమా వస్తోంది. 50 కోట్ల సినిమాల తరువాత బన్నీ నటించిన సినిమా కావడంతో పాటు లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో సరైనోడు సినిమాపై టాలీవుడ్లోనూ ట్రేడ్ సర్కిల్స్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ తెస్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఫ్రీ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 70 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే ఛాన్సులు ఉన్నట్టు టాక్. ఒక్క ఈస్ట్ గోదావరి తప్ప అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాను పంపిణీ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. బన్నీ నటించిన చివరి 3 సినిమాలు 50 కోట్ల క్లబ్లోకి చేరడంతో పాటు సరైనోడు సినిమాకు భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుండటంతో చెర్రీ కెరియర్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన మగధీర సినిమా రికార్డులపై బన్నీ కన్నేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సరైనోడు మగధీర రికార్డులను ఎంతవరకు క్రాస్ చేస్తాడో తెలియాలంటే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే. మొన్న అంటే టీజర్ 30 సెకండ్స్ అన్నావు, ఇప్పుడు ట్రైలర్ 2 నిమిషాలు ఉంది. చెప్పగలిగినంత చెప్తా. వినరా సోదర మన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. భూమి మీద బతకాలంటే ఆక్సిజన్ ఉండాలి, కానీ ఇక్కడ బతకాలంటే భయం కూడా ఉండాలి. అది మన దగ్గర కావాల్సినంత ఉంది.